ప్రకాశం బ్యారేజీలోకి బోట్లు కొట్టుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే పిల్లర్ నెంబర్ 67, 68, 69 మూడు కూడా ఈ బోట్లు చాలా వేగంగా వచ్చి ఢీకొనడంతో కొంత డ్యామేజ్ కూడా జరిగింది. తాజాగా బోట్లను వెలికి తీసేందుకు అధికారులు నిమగ్నమయ్యారు. ఎందుకంటే పూర్తిగా డ్యామ్కే ప్రమాదం అయ్యే అవకాశం ఉందన్నట్టుగా అంచనా వేస్తున్నారు. కాబట్టి ఆ బోట్లను తొలగించే ప్రయత్నం చేశారు. నిన్న ఉదయం నుంచి కూడా ఈ బోట్లను వెలికి తీసేందుకు పెద్ద పెద్ద క్రేన్లు, భారీ యంత్రాల సహాయంతో వాటిని పైకి లిఫ్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఏమాత్రం కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. తాజాగా ఎయిర్ బోట్ టెక్నాలజీతోని, ఎయిర్ బెలూన్ టెక్నాలజీతోని ఈ యొక్క బోట్లని తొలగించేందుకు అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే అక్కడ పనులు ప్రారంభమయ్యాయి. ఎయిర్ బెలూన్ అంటే బోట్లని కొంత కింద కొన్ని బెలూన్స్ లాంటివి అమర్చి దాని ద్వారా బోట్లని ముక్కలు ముక్కలుగా అంటే కొన్ని సెగ్మెంట్స్గా విడదీసి ముందుగా ఇవైతే 5 బోట్లు కొట్టుకొచ్చాయో ఒకదాని వెంట ఒకటి కొట్టుకువచ్చి ఒక బోట్ ఆల్రెడీ గేట్ ద్వారా కిందికి వెళ్ళిపోయిన చిన్న బోట్, మరొక 4 బోట్లు అక్కడే స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. అయితే ఈ 4 బోట్లను కూడా ఒకదానికి ఒకటి ఇరుక్కుని ఉన్న నేపథ్యంలో వాటిని తొలగించి కొన్ని పీసెస్గా చేసి వాటిని ఒక్కొక్కటిగా బయటకు తీసే అవకాశం కనబడుతోంది. ఆ టెక్నాలజీనే ఎయిర్ బెలూన్ టెక్నాలజీగా చెప్తారు. ఎయిర్ బెలూన్ అమర్చి వాటిని బయటకు తీసే అవకాశం కనబడుతోంది. అయితే నిన్నటి నుంచి కూడా భారీ క్రేన్ల సాయంతో తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ అది సాధ్యం కాలేదు. ఈరోజు ఎయిర్ బెలూన్ టెక్నాలజీతో వాటిని బయట తీయబోతున్నారు. ఎస్, మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అక్కడ కొన్ని వ్యక్తిని కిందికి పంపిస్తున్నారు. ఆ బోట్ పక్కనే ఉంది మరొక చిన్న బోట్, స్టీమర్ సాయంతో అక్కడ చేరుకున్నారు. ఆ వ్యక్తి కొంత ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత బోట్ కిందికి వెళ్ళిపోయి, అంటే బోట్ ఆల్మోస్ట్ కింద నేలకు తాకింది. అక్కడ కొంత బట్టి కూడా కూరుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కిందికి దిగిపోయి, ఎస్ మీరు చూడొచ్చు, మన ఎక్కువగా ఇటువంటి సన్నివేశాలు ఆ కాళ్ళకు అవన్నీ కూడా మనం కట్టుకున్నటువంటి ఆ సాక్స్లు కావచ్చు, ఆ స్లైడర్లు కావచ్చు, అన్నీ కూడా మనం డిస్కవర్ లాంటి ఛానల్స్లో చూస్తూ ఉంటాం. సేమ్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు జరగబోతోంది. ఆ బ్యారేజీలో నీటి నిల్వ ఉన్న చోటు దగ్గర నుంచి కిందికి బోట్ కింది వరకు వెళ్ళి ఆ బోట్ని పైకి లిఫ్ట్ చేసి కొంత వాటిని విభాగాలుగా విభజించే అవకాశం ఉందట. మరి ఏం జరుగుతుందో తెలియదు, కానీ పూర్తిగా ఇప్పుడైతే పనులు ప్రారంభమయ్యాయి. ఎయిర్ బెలూన్ టెక్నాలజీగా తెలుస్తోంది. ఎయిర్ బెలూన్ టెక్నాలజీ సహాయంతో ఈ బోట్లను బయటికి తీయబోతున్నారట. ఎస్, అక్కడ పూర్తి స్థాయి విషయాన్ని మొత్తం కూడా మంత్రి రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు. నిమ్మల రామానాయుడు అక్కడే ఉన్నారు, ఇరిగేషన్ శాఖ మంత్రి. సో బోట్ను తొలగించేంత వరకు అక్కడే ఉండే అవకాశం కనబడుతోంది. ఎస్, సంఘటనా స్థలం నుంచి అక్కడ ప్రజెంట్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ప్రతినిధి కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. ఎస్, ఆ వ్యక్తి దూకాడు లోపల కిందికి, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఆ వ్యక్తి దూకిన వ్యక్తి పడవ కింది వరకు ఏదైతే బోట్లు వచ్చాయో ఆ బోట్ల కింది వరకు చేరుకునే అవకాశం ఉంది. ఎస్, ఆ కింది వరకు వెళ్ళిపోయి ఆ కింద నుండి ఆయన కొన్ని యంత్రాలు అమర్చి వాటి ద్వారా ఆ బోట్లను వెలికి తీసే అవకాశం ఉందట. ఎస్, పూర్తి స్థాయి సమాచారం ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. ఎస్ కృష్ణమోహన్, సో ఎటువంటి పనులు జరుగుతున్నాయి? ఈ పనుల ద్వారా ఎయిర్ బెలూన్ ఆల్రెడీ కొన్న క్రేన్ల సహాయంతో తీసే ప్రయత్నం చేసినప్పటికీ అది సాధ్యపడలేదు. ఈరోజు ఎయిర్ బెలూన్ టెక్నాలజీతో వీటిని వెలికి తీయబోతున్నారు. ఇంతకీ ఏ రకంగా తీస్తారు, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్, మన మొత్తం మీద ఎయిర్ బెలూన్ టెక్నాలజీని ఇప్పుడు కొత్తగా వాడాల్సిన పరిస్థితి అయితే ఉంది. గతంలో ఇదే టెక్నాలజీ పులిచింతల్లో వాడిన పరిస్థితి అయితే ఉంది. సేమ్ అండర్ గ్రౌండ్ లో కొంతమంది వ్యక్తులు వెళ్ళి అక్కడ అడ్డుకున్న ఇనుప సామాన్లు కావచ్చు వీటన్నిటిని అట్రాక్ట్ చేస్తారు. ఇక్కడ బేసిక్ గా 4 బోట్లు ఇంకా ఇక్కడే ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే 3 బోట్లు ఇక్కడ ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ 3 బోట్లకు సంబంధించి వ్యవహారంలో ఎక్కడికక్కడ మనం చూస్తే అక్కడ వ్యక్తులు కూడా నీళ్ళలో దిగి ఇటు సైడ్ పోతలకి దగ్గరికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళ డేటా మొత్తం ఆ బెలూన్స్ ద్వారా ఇటు సైడ్ సక్కని కట్ చేసి బోట్లని బయటికి తీయాల్సిన నిన్నంతా కూడా పెద్ద భారీ క్రైన్లతో బోట్లను తీసే ప్రయత్నం చేసినప్పటికీ అది వీలు కాని సిచ్యువేషన్స్ లో సో ఇదైతే వాళ్ళు అయినా సో ఏదేమైనా జరుగుతున్న ఈ టెక్నాలజీ కృష్ణమోహన్, కొంత టెక్నికల్ సమస్య ఎదురవుతోంది, మీ వాయిస్ కరెక్ట్గా రీచ్ అవ్వట్లేదు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సో ప్రకాశం బ్యారేజీ దగ్గరికి సంబంధించి ప్రస్తుతం బోట్లను వెలికి తీసే ప్రక్రియ కొనసాగుతుంది. ఇందాక మీరు చూస్తే కనుక ఒక బాక్స్లో మీకు కనిపించిన విజువల్, అంటే నాకు అర్థమవుతున్న విషయం కనుక చూస్తే ఆ ఎయిర్ బోట్ల సహాయంతో ఫస్ట్ కిందికి ఆ వ్యక్తి వెళ్తాడు. ఆ తర్వాత కొన్ని కట్టర్స్ ఉపయోగించి, బేసిక్గా నీళ్ళలో ఈ కట్టర్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ సామాగ్రి ఇవి కూడా పనిచేయవు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బహుశా గ్యాస్ కట్టర్ సహాయంతో వాటిని
పనిచేసే అవకాశం ఉంటుంది. గ్యాస్ కూడా నాకు తెలిసి నీళ్ళలో పనిచేయదు. కొన్ని కొత్త టెక్నాలజీలు ఉపయోగించి వాటిని కట్ చేస్తున్నారు. సో ఇందాక మనకు కనిపించింది. ఇక్కడ మీరు చూడొచ్చు అక్కడ కట్ చేస్తున్నటువంటి ఆ మెరుపులు మనం చూస్తున్నాం. ఆ నీళ్ళలోంచి కూడా ఆ స్పార్కిల్స్ మనకు కనబడుతున్నాయి, మంటలు మనకు కనబడుతున్నాయి. వాటిని కట్ చేసి ముక్కలుగా కట్ చేసి వాటిని సపరేట్గా విభజించిన తర్వాత వాటిని వెలికి తీసే అవకాశం కనబడుతుంది. అంటే పూర్తిగా ఒకేసారి అమాంతం ఆ 40-50 టన్నుల గల ఆ యొక్క బోట్ని బయటికి తీయడం ఇబ్బందిగా ఉంది. కాబట్టి అక్కడ వాటిని విభజించి కట్టర్ సాయంతో కట్ చేసి వాటిని బయటికి తీసుకురాబోతున్నారు. ఆ బోట్స్ అన్నిటి కూడా ఒక వ్యక్తి లోపలికి వెళ్ళి ఆయన ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో లోపలికి వెళ్ళి అక్కడ కట్ చేస్తున్నటువంటి ప్రక్రియ మనం చూస్తున్నాం. ఎస్, రైట్ సైడ్ బాక్స్లో మనకు కనబడుతున్నాయి ఆ పెద్ద సామాగ్రి, ఆ గ్యాస్ సిలిండర్లు, అవన్నీ ఇతరత్ర మెషినరీ మొత్తం మనకు కనబడుతోంది. ఎస్, ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ బాక్స్లో స్టీమర్ల సహాయంతో బోట్ దగ్గరికి చేరుకుంటున్నారు ఆ సిబ్బంది. స్టీమర్ల సహాయంతో అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడికి చేరుకొని ఆయన ఆక్సిజన్ సిలిండర్ ఇతరత్ర సహాయంతో లోపలి దిగిపోయి ఏకంగా బోట్ కింద నుండి కట్ చేసుకుంటూ వస్తాడు. ఎస్, అక్కడ జరిగేటువంటి పనుల విషయంపై మంత్రి రామానాయుడు మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. కృష్ణా నది మొన్న 11,40,000 క్యూసెక్కుల అత్యధిక వరద ప్రవాహం చుట్టుముట్టినటువంటి పరిస్థితిలో ఏదైతే పడవలు కొట్టుకొచ్చి అందులో ప్రత్యేకించి ఏదైతే కౌంటర్ వెయిట్ని ఢీకొని ఏదైతే కౌంటర్ వెయిట్లు 3 ఏదైతే నష్టపోయినటువంటి స్థితిలో మన ఇంజనీర్లు అదేవిధంగా కన్నయ్య నాయుడు గారి యొక్క సహకారంతో 15-20 రోజులు పట్టేటువంటి సమయాన్ని 5 రోజుల్లోనే సక్సెస్ఫుల్గా ఆ కౌంటర్ వెయిట్ని నిర్మాణం చేసి బిగించడం జరిగింది. ఎందుకంటే దగ్గర 17 టన్నులు ఉండేటువంటి కౌంటర్ వెయిట్ని వితిన్ డేస్లో మనం చేయగలిగాం. కానీ ఏదైతే వైఎస్ఆర్సీపీ కుట్రల్ని బద్దలు కొట్టడానికి ఛేదించడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. ఏదైతే ఈ యొక్క ప్రకాశం బ్యారేజీకి అడ్డుపడినటువంటి ఆ పడవల్ని తొలగించేటువంటి పని నిన్న ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సఫలం కానిటువంటి పరిస్థితి. అంటే ఏదైతే గతంలో ఒక పడవ దీన్ని అడ్డుకున్నప్పుడు కూడా ఎవరైతే బెకమ్ సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ పడవని తీయడం జరిగింది. దానికి మించినటువంటి క్రేన్స్ భారీ వాహనాలు పట్టుకొచ్చి నిన్న పడవల్ని లాగడానికి ప్రయత్నం చేస్తే సాధ్యం కాల. ఏంటనేది చూస్తే ఏదైతే 3 బోట్స్ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయని, అంటే మనం ఒక బోటుని లాగడానికి ప్రయత్నం చేస్తే దానికి మళ్ళీ వెనకాల ఒక 2 బోట్స్ని దాని క్రిందకి లాగుతున్నాయి. అంటే 3 బోట్లు అంటే దగ్గర 340, 120 అంటే 100 నుంచి 120 టన్నులు కెపాసిటీకి అది 3 లింక్ అయి ఉండడం వల్ల మరి బయటికి రానిటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అంటే ఎంత దుర్మార్గం అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏదో ఒక బోటు వచ్చిందంటే ఏదో యాదృచ్ఛికంగా వచ్చింది అని అనుకోవచ్చు, లేదా బోటు వెనకాల బోటు ఒక 10 నిమిషాలు, అరగంట, గంట, ఒక పూట తేడాగా వచ్చిందన్న యాదృచ్ఛికంగా వచ్చింది అనుకోవచ్చు. కానీ 3 పడవలు ఒకే లంకె కింద కట్టి రావడం, ఆ 3 పడవలు అంటే 40 టన్నుల సామర్థ్యాన్ని అలా 120 టన్నుల సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి పరిస్థితి రావడం నిజంగా తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఏదైతే కౌంటర్ వెయిట్ని తాకితేనే కౌంటర్ వెయిట్ 2 ముక్కలైంది. ఈ 120 టన్నుల సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి 3 బోట్లు కూడా ఒక్కసారిగా సెంటర్ ఫిల్లర్ని కనుక తగిలి ఉంటే ఈవేళ ఈ బ్యారేజీ మీద మీరు నేను నిల్చుని మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఈవేళ క్రిందంతా కూడా బంగాళాఖాతం వరకు కూడా కలిసిపోయేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. అదేవిధంగా ఇంకొకటి కూడా చెప్తూ ఉన్నారు, ఏదైతే ఆ పడవల్లో శాండ్ కూడా నింపి ఉండొచ్చని కూడా చెప్తూ ఉన్నారు. ఈ రకంగా అంటే 5-6 జిల్లాలకు త్రాగునీరు, లక్షల ఆయకట్టుకు సాగునీరు అందించేటువంటి ప్రకాశం బ్యారేజీ దగ్గర 170 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల ఆనకట్టగా 70 సంవత్సరాల బ్యారేజీగా రైతులందరికీ కూడా సేవలు అందించిన బ్యారేజీ మీద కూడా ఇటువంటి కక్ష ఉందా అంటే చాలా ఆవేదన కలుగుతున్నటువంటి పరిస్థితి. నిజంగా ఇటువంటి దాని మీద గట్టిగా ముమ్మరంగానే దర్యాప్తు జరుపుతాం. ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించేటువంటి వరకు కూడా వదిలే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదేమైనా ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మా ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీయాలి. అందుకే ఈవేళ విశాఖపట్నం నుంచి, కాకినాడ నుంచి కూడా డ్రైవర్స్ని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్, వాళ్ళు కిందకి లోతులో కూడా దిగి ఆక్సిజన్ సిలిండర్స్ తోటి వర్క్ చేసుకుంటారు.
అదేవిధంగా వాళ్ళు కూడా కిందకి దిగినప్పుడు ఆ బోట్ ఏదైతే ఉందో ఇప్పుడు తీయడం సాధ్యం అవ్వట్లేదు కాబట్టి దాన్ని రెండు హాఫ్లుగా కట్ చేసేసి, అంటే ఒక బోట్ని రెండింటి కింద కట్ చేసేసే విధంగా ఆ కట్టర్స్ ఇవన్నీ కూడా మెటీరియల్ అంతా కూడా ఇప్పుడే తీసుకుని దింపుతూ ఉన్నాం. ఆ మెటీరియల్ అంతా కూడా కింద ఉపయోగించుకుని ఆ బోట్ని రెండు ఇట్లుగా 2 పార్ట్స్గా కట్ చేసేసి ఆ కట్ చేసినటువంటి బిట్ని కూడా మనం పైకి తీసుకురావడానికి ఎయిర్ బెలూన్స్ ఆ టెక్నాలజీని కూడా ఇప్పుడు ఒక్కొక్క ఎయిర్ బెలూన్ కూడా ఒక 10 టన్నుల వరకు కూడా పైకి, అంటే కింద ఉన్నటువంటి దాన్ని కొంచెం వాటర్ లెవెల్కి కొద్దిగా పైకి లిఫ్ట్ చేయగలిగితే మనం సైడ్ నుంచి ఏదైతే క్రేన్స్ మనం పెట్టుకుని దాన్ని లాక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా 12 ఎయిర్ బెలూన్స్ అంటే దగ్గర దగ్గర 100-120 టన్నుల వరకు కూడా లిఫ్ట్ చేసుకునేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి ఇట్లా మల్టిపుల్గా ఇటు డ్రైవర్స్ని వాటర్లో దిగి కట్టర్స్ పెట్టి దాన్ని బోట్స్ని కట్ చేసి అదేవిధంగా బెలూన్స్ ఇవన్నీ కూడా ఉపయోగించి ఈరోజు సాయంత్రం లోపల వీటిని వెలికి తీయాలనేటువంటి ఆలోచనతో మన వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇక ఇది ఎయిర్ బెలూన్ టెక్నాలజీకి సంబంధించిన అంశం. అంటే మొదటగా కొంతమంది వ్యక్తులు నేరుగా అక్కడికి వెళ్ళిపోయి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆగి ఉన్నటువంటి ఆ బోట్స్ని, ఏదైతే 3-4 బోట్లు ఉన్నాయో వాటి కిందికి వెళ్ళి వాటి 2 విభాగాలుగా విభజిస్తారు, అంటే 2 హాఫ్లుగా చేస్తారు. ఎందుకంటే ఇందాక మంత్రి రామారెడ్డి చెప్తున్నట్టుగా ఒక బోట్ని లిఫ్ట్ చేసేందుకు క్రేన్లని సహాయంతో బోట్లు లిఫ్ట్ చేస్తుంటే దానికి లింక్ అయినటువంటి మరికొన్ని 2 బోట్లు, అంటే సుమారుగా 120 టన్నుల వెయిట్ ఒక బోట్ మీద పడుతోంది. దాన్ని క్రేన్ లాగడం కోసం ఇబ్బంది పడుతుంది. కాబట్టి ప్రస్తుతం ఆ బోట్ని 2గా విభజిస్తున్నాము. 2గా చీల్చిన తర్వాత కొన్ని ఎయిర్ బెలూన్ సహాయంతో ఆ నీటిలో ఉన్నటువంటి ఆ బోట్స్ని, ఆ ముక్కలని కాస్త సెకండ్ హాఫ్ని కాస్త, అంటే ఆ 2 ముక్కలని కాస్త కొంత పైకి లేపుతాము. ఆ ఎయిర్ బెలూన్ అని కూడా ఆ వెయిట్ని పైకి లేపుతాయి. ఆ తర్వాత క్రేన్ల సహాయంతో వాటిని కొంత బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఎస్, మీరు చూడొచ్చు అక్కడ కొనసాగుతున్నాయి ప్రస్తుతం పనులవన్నీ కూడా. సో అక్కడ ఆ వ్యక్తులు కిందికి వెళ్ళి కట్ చేస్తున్న నేపథ్యంలో పైకి బుడగల్లాగా కొన్ని వాటర్ మీద మెరుపులు కూడా కనబడుతున్నాయి. ఎస్, ఇక్కడ మీరు చూడొచ్చు మెరుపులు కనబడుతున్నాయి, మంటల ఆ దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. కింద బోట్ కటింగ్ నడుస్తుంది. అంటే ఒక బోట్ని 2 భాగాలుగా మొదటి కొంత మధ్యలో కట్ చేసి 2 విభాగాలుగా విభజిస్తారు. దీంతో ఆ 40 టన్నుల బోట్ కాస్త 20 టన్నులుగా మారిపోతుంది. సో దాన్ని మళ్ళీ ఇంకా విభజించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అది తేలికగా బయటికి రాదు కాబట్టి వాటిని ఎయిర్ బెలూన్ సహాయంతో పైకి కొంచెం లిఫ్ట్ చేస్తారు. వాటికి ఎయిర్ బెలూన్స్ కట్టడంతో అవి కొంత పైకి తేలుతాయి, అంటే ఆ భూమిలో నుంచి కొంచెం పైకి వస్తాయి. వెంటనే వాటిని క్రేన్ల సహాయంతో బయటికి లాగేస్తారు. ఎస్, ఈ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. గతంలో ఈ టెక్నాలజీ పులిచింతలపల్లి దగ్గర కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఎస్, దీనికి సంబంధించి అక్కడ పూర్తి స్థాయి సమాచారం ప్రతినిధి గయాజ్ అందిస్తారు. ఎస్ గయాజ్. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ గయాజ్ని. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ 4 బోటు పడవలు కూడా ఇక్కడ ఇరుక్కోవడం జరిగింది. వీటిని బయటికి తీయడం కోసము అధికారులు గత 3-4 రోజుల నుంచి గట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. భారీ మిషనరీతో వచ్చి ఇక్కడ గత 2 రోజుల నుంచి కూడా పనులు చేపట్టినప్పటికీ ఇక్కడ కనీసం ఆ గేట్ల లోపల 4 బోట్లు ఇరుక్కుని పోయి ఉన్నాయి. వాటిని తీయడానికి సాధ్యం కాని పరిస్థితి ఏర్పడి ఉంది. అయితే ప్రత్యేక నిపుణులను కూడా వైజాగ్ అదేవిధంగా కాకినాడ నుంచి కూడా తీసుకుని రావడం జరిగింది. గత 3 రోజుల నుంచి ప్రొక్లైన్లతో భారీ వాహనాలతో వాటిని తీసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏమాత్రం కూడా అవి ఇచ్చేయడం లేదు. అంటే ఒక్కొక్క బోటు వచ్చి 150 టన్నుల వరకు ఉంటుంది. అలాంటిది 4 బోట్లు, అంటే ఒకదాని మీద ఒకటి ఈ బ్యారేజ్ లోపల గేట్లను ఢీకొనడం జరిగింది. అయితే ఈ లోపల కూడా చాలా డ్యామేజ్ అవ్వడం జరిగింది. అయితే వీటిని తీయడం కోసము ఒక్క బోటు మాత్రమే బయటికి తీసినప్పటికీ మిగతా సుమారు 4 బోట్లు వరకు లోపలే ఇరుక్కుని ఉన్నాయి. అయితే వాటిని తీయడం కోసం చాలా ప్రయత్నాలు అయితే జరుగుతుంది. డే అండ్ నైట్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా దీని మీద నిపుణులు కూడా వచ్చి ఇక్కడ సుమారు 100 మంది నుంచి 200 మంది వరకు ఇక్కడ పనులు అయితే చేస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. అంటే మొత్తం మీద అంటే ఒక్కొక్క బోటు వచ్చి 150 నుంచి 170 టన్నుల వరకు ఉంటుంది. అలాంటిది 4 బోట్లు ఈ గేట్లను ఢీకొనడంతో గేట్లు బాగా దెబ్బతినడం జరిగింది. అయితే కొద్దిసేపటి కిందట ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు కూడా ఇక్కడ వచ్చి పరిశీలించడం జరిగింది. అదేవిధంగా వైజాగ్ కాకినాడ నుంచి కూడా ప్రత్యేక నిపుణులు కూడా రావడం జరిగింది. అయితే ఇవి డైరెక్ట్గా తీయడం కోసము ప్రత్యేక ప్రొక్లైన్లు కూడా తెచ్చిపెట్టినప్పటికీ అవి తీయడానికి వీలు పడలేదు. దీనికోసం ఏంటంటే
అంటే బయట మనము ఏ విధంగా వెల్డింగ్ చేస్తామో అదే విధంగా నీటిలోకి వెళ్ళి వెల్డింగ్ రూపంలో వాటిని కట్ చేస్తారు. అంటే కొత్త టెక్నాలజీ ఇది ముక్కలు చేసి వాటిని బయటికి తీయడం కోసము సుమారు ఒక 50 మంది వరకు ప్రత్యేక నిపుణులు కూడా వైజాగ్ నుంచి రావడం జరిగింది. ప్రస్తుతం మనము మా వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ మీకు చూపిస్తున్నాడు. అక్కడ గుంపుగా అంటే రెడ్ డ్రెస్ మొత్తం వేసుకుని ఉండేవాళ్ళు మొత్తం వైజాగ్ నుంచి వచ్చారు. వాళ్ళు నీటిలో ఆక్సిజన్ సిలిండర్ ద్వారా లోపలికి వెళ్ళి పెద్ద నీటిలో మునిగిపోయిన పెద్ద బోట్లను మొత్తం వాళ్ళు కట్ చేస్తారు. ముక్కలు చేసి వాటిని పైకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే ఈరోజు సాయంత్రానికి అవి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే కొద్దిసేపటి నుంచే పనులు కూడా ప్రారంభించడం జరిగింది, మనం చూస్తున్నాము. దీని మీద కూడా కొంతమంది చేత మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. నీటిలోకి పోయి కట్ చేయడానికి బోటుకు ఒక అర్ధ కేబుల్ ఇచ్చి అండర్ వాటర్ కటింగ్ ఇంపోర్టెడ్ రాడ్స్ అండి అవి, ఆ బ్రోకర్ రాడ్స్ ఉంటాయి. ఆ రాడ్తో అండర్ వాటర్ కటింగ్ చేసి స్టార్ట్ చేస్తాం. ఇది డ్రైవర్ ఎయిర్ పర్పస్ అండి. ఈ సిలిండర్ అంటే మీరు పెట్టుకుంటారు? మేము పెట్టుకుంటాం. మా డ్రైవర్ ఎయిర్ శ్వాస తీసుకోవడానికి ఈ సిలిండర్లో ఎయిర్ వాడతాం. దీంతో పాటు సర్ఫేస్ సప్లై అని ఒక కంప్రెషన్ ట్యాంక్ నుంచి పైప్తో ఎయిర్ కూడా ఉంటుంది. ఇన్ కేసు ఎమర్జెన్సీ టైంలో ఇది వాడతాడు. ఈ అండర్ వాటర్ కటింగ్ 3 రోజులు పెట్టచ్చు. 4 బోట్లు రికవరీకి. ఈ బోట్ని 2 ముక్కలుగా చేయడానికి ట్రై చేస్తున్నాం అండి. ఈరోజు ఈవినింగ్ కల్లా 2 ముక్కలు అయిపోతే వేరే రోప్ పార్టీ ఉంది, ఆ రోప్ పార్టీ వచ్చి దీన్ని ఒడ్డుకు లాగని ప్రయత్నాలు స్టార్ట్ చేస్తారు. మొత్తం మీ టీం మొత్తం, ఈ టెక్నికల్ టీం మొత్తం ఎంతమంది ఉంటారు? ఈ టెక్నికల్ టీం ఇక్కడ హాజరైన టీం మొత్తం 13 మంది వచ్చామండి. అండర్ వాటర్ డైవర్స్ కటింగ్ ప్రాసెస్, కటింగ్ చేయడానికి, లోపల ఏమన్నా ఉంటే అది క్లీన్ చేయడానికి, అది ఎక్కడ పట్టుకుందో లేకపోతే టో చేసినప్పుడు ఎక్కడ పట్టుకుందో ఏంటని ఇన్స్పెక్షన్ చేయడానికి మొత్తం 13 మంది టీం వచ్చాము. గతంలో కూడా పులిచింతల కాడ ఎక్కడ మీ టీమేనా? పులిచింతల్లో చేసింది మేమేనండి. అది గేట్ కొట్టుకుపోయినప్పుడు అర్జెంట్ ఎమర్జెన్సీ స్టాప్ లాక్ గేట్లు వేసి దాన్ని కంట్రోల్ చేసి తర్వాత బయట పోయిన గేట్ని అండర్ వాటర్ కటింగ్ చేసి దాన్ని రికవరీ చేసామండి. ఇది బలిమేల పోలీసులు బోటు అటాక్ అయిందో దాన్ని కూడా బోట్ రికవరీ కూడా మేము చేసామండి. మధ్యప్రదేశ్లో ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయిపోయింది బర్గి నదిలో, అది కూడా రికవరీ మేమే చేసామండి. మేము నిత్యం ఈ డ్యామ్లో అంటే సముద్రంలోని చేసే పనులు ఇదే ఉంటాయి కాబట్టి మాకు ఈ ఫ్లో వాటర్ ఇది కూడా కొద్దిగా అలవాటైన పని కాబట్టి మాకు నీటిలో యుద్ధం చేసినట్టు నీటితో యుద్ధం చేసినట్టే మేము. అంటే నిత్యం మేము నీటిలోనే పని ఉంటుందండి మాకు. నీటిలోనే ప్రమాదకరమే కదా? ప్రమాదకరమైన పని. కాకపోతే మేము చేతు అలవాటు వల్ల అది కొద్దిగా డేంజర్ అనిపిస్తుంది మాకు అయితే. ఈ ప్రాసెస్ అంటే ఇది శ్వాస కోసం. ఇది ఎట్లా కొద్దిగా చూపిస్తారా? ఇది మాస్క్ అండి. ఇది బ్యాక్ సైడ్ తగిలించుకొని, ఇది బ్యాక్ తగిలించుకొని శ్వాస తీసుకోవడానికి దీంతో నోట్లో నుంచి తీసుకోవాలి. ఇబ్బంది అయిపోతుంది. ఓకే. ఇది ఈ ప్రాసెస్తో కంటిన్యూ పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు వెల్డింగ్ టైపే కదా లోపల మీరు కట్ చేసేది, అది ఎలా సాధ్యమవుతుంది వాటర్లో? అండర్ వాటర్ కటింగ్ అనేది బ్రోకో రాడ్, సెపరేట్గా రాడ్ అండి, అది ఇంపోర్టెడ్. ఆ రాడ్తో కట్ చేస్తాం అనమాట. దాని టార్చ్ కానీ రాడ్ కానీ ఇంపోర్టెడ్, ఇక్కడ దొరకదు. బయట నుంచి తెచ్చుకున్నారు అవి, విదేశాలు తెచ్చినాయి. అవి ఇక్కడ రాడ్లు కట్ చేస్తాం. మేము సరిపడగా ఒక 4 బాక్సులు రాడ్లు ఇచ్చామండి. 400 రాడ్లు సరిపోవచ్చని మేము మా అంచనా. సరిపోయినా మళ్ళీ వెంటనే ఫ్లైట్లో వస్తాయి. ఆల్రెడీ వైజాగ్లో స్టోర్లో కూడా ఉన్నాయి. రాడ్స్ని ఏం పిలుస్తారు? అవి అండి బ్రోకో అండర్ వాటర్ కటింగ్ రాడ్. బ్రోకో అండర్ వాటర్ కటింగ్ రాడ్. టార్చ్ కూడా అండర్ వాటర్ కటింగ్ టార్చ్ ఉంటుంది. ఆ టార్చ్లో రాడ్ ఫిట్ చేసి పవర్తో వాడతామండి. పవర్తో కరెంట్తోనే వాడతాం. దానితో ఆక్సిజన్ కూడా వాడతామండి. ఆక్సిజన్ ఏంటంటే దీని తాలూకా ఎక్కడ ప్లేస్ ఉందో ఆ ప్లేస్కి చీల్చి దానికి డైరెక్ట్ పాయింట్ని ట్రేస్ చేసి పడుతుంది. పెట్టిన తర్వాత మనం స్టార్ట్ చేయగానే కాలుతూ ఉంటుందండి రాడ్. అది అండర్ వాటర్ కటింగ్ అవుతుంది. ఈ కింద మాకు ఇప్పుడు సిల్ట్ ఇది ఫార్మేషన్ ఇవన్నీ చెక్ చేసుకొని దీన్ని బట్టి మేము చాలా ఫాస్ట్గానే చేయడానికి ట్రై చేస్తాం. ముందు మీరు లోపల వెళ్ళి మొత్తం చూస్తారు, ఫస్ట్ ఇన్స్పెక్షన్ చేసుకుని దానికి ఏమైనా రిమూవ్ చేయాల్సి ఉంటే రిమూవ్ చేసి అండర్ వాటర్ కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు లోపల ఏదైనా వాటర్లో లైటింగ్ అట్లా మీకు అండర్ వాటర్ టార్చ్ కూడా ఉందండి. కానీ ఈ వాటర్ ఇంత విజిబిలిటీ ఉండదు కాబట్టి దీన్ని అందాజుగా గుడ్డుగానే చేయడం ఉంది. అలవాటైన దాని మీద గుడ్డుగా కట్ చేసేది ఉంటుంది. వాటర్ విజిబిలిటీ లేదు మెయిన్. అది దీని రివర్ వాటర్లో ఫ్లడ్ వాటర్కి విజిబిలిటీ ఉండదు. దీంట్లో కూడా చేసిన రోజులు ఉన్నాయి, చేసాం కాబట్టి మాకు పర్లేదు.
ఇది పరిస్థితి. మనము ప్రత్యేక నిపుణులు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్ కూడా ఇది చేసుకొని ప్రత్యేకమైన వాటర్ అండర్ కటింగ్ రాడ్ అని అంటారు. అయితే అది విదేశాల నుంచి కూడా తెప్పించారు. అయితే మొత్తం ఒక 13 మంది ఉన్నారు. ముందు ఈరోజు లోపల వాటర్లో వెళ్ళి